జమ్మూ కాశ్మీర్లోని పెహల్గాంలో పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడిని తీవ్రంగా ఖండిస్తూ కోకటపల్లి వివేకానంద నగర్లోని గాంధీ హైట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఉగ్రదాడిలో మరణించిన అమరవీరులకి నివాళులర్పించి మౌనం పాటించారు. గాంధీ హైట్స్ అధ్యక్షుడు శ్రీనివాసరావు మాట్లాడుతూ పెహల్గాం ఉగ్రదాడి భారత పర్యాటక రంగాన్ని దెబ్బతీయాలనే దురుద్దేశంతో జరిగిందని అన్నారు. మత ప్రాతిపదికన పర్యాటకుల్ని చంపడం దారుణమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కాల్పులకి పాల్పడిన ఉగ్రవాదుల్ని నడి రోడ్డుపై ఉరి తీయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీని ఆయన డిమాండ్ చేశారు. ఈ పేల్గాం దుర్ఘటన సంఘటన చాలా దురదృష్టకరమైంది. మన భారతదేశానికి ఒక మచ్చ. అది మనం చేసుకుంది కాదు, దొంగచాటుగా వచ్చి దెబ్బతీసే పాకిస్తాన్ వాళ్ళు చేసిన పని ఇది. ఇటువంటి జరగకుండా వాడి మీద యుద్ధం ఒకసారి ప్రకటించి వాళ్ళు నాశనం చేయాలని కోరుకుంటున్నాను. పాకిస్తాన్ టెర్రరిస్ట్ అందరూ అర్థం చేయాలని కోరుకుంటున్నాను. ఇంతమంది మా రెసిడెన్స్ చాలా మంది పాల్గొన్నారు. అందరు కృతజ్ఞతలు చెబుతున్నాము. ఎక్కడ టెర్రరిస్ట్ ఉన్నా ఈ ప్రపంచంలో ఏర్పడేయాలని కోరుకుంటున్నాము. ఈ సందేశాన్ని అందరికీ ప్రపంచాన్ని చూపించాలని కోరుకుంటున్నాము. జై హింద్, మేరా భారత్ మహాన్. పహల్గాం లో జరిగిన మారణకాండను ఖండిస్తూ మేమందరం మా గాంధీ హైట్స్ రెసిడెన్స్ అందరం కలిసి కొవ్వొత్తుల ర్యాలీ చేద్దామని అనుకుని అందరం కలిసి ఈ రోజు కొవ్వొత్తుల ప్రదర్శన చేశాము. అమరులైన మన భారతీయులకు సంఘీభావంగా అందరం వారి ఆత్మ శాంతి చేకూరాలని చెప్పేసి ర్యాలీ తీసి వారి ఆత్మకి ఘనమైన వారి కుటుంబాలకి వాళ్ళందరికీ నివాళులు అర్పించాము. ఇది భారతదేశానికి ఒక దురదృష్టకరమైన రోజు. టెర్రరిస్టులు మన పర్యాటకుల్ని పర్యాటక రంగంగా కానీ అన్ని రకాలుగా దెబ్బతీయాలనే ఉద్దేశంతో మన భారతదేశాన్ని ఇంకా డౌన్ గా వాళ్ళు ఇది చేయాలి, ప్రపంచ దేశాల్లో ఏ పర్యాటకులు రావద్దనే ఒక దురుద్దేశంతో పర్యాటకుల మీద దాడి చేసి చంపేశారు. ఇది చాలా బాధాకరమైన విషయం. गांधी हाइट्स वेलफेयर एसोसिएशन विवेकानंद नगर में जो साथी जो है, यहाँ पर माननीय सम्माननीय अध्यक्ष जी और उनके कार्यकारिणी उनके समेत गिरवती श्रीनिवास जी के आह्वान पर आज 22 अप्रैल के दिन जो घड़ा है, जो होना नहीं था, एक काला दिन है, जहां पर हमारे 26 टूरिस्ट वहां पर टूरिस्ट के लिए टूर के लिए आए थे और एक ऐसी घटना हो गई। 5 मिलिटेंट लोगों ने यहाँ पर आकर उनके ऊपर नरसंहार कर दिया। अब ये बात ऐसी है, अभी तक हम इतना महसूस कर रहे हैं, एक काला दिन के लिए हम सभी